హాయ్ హలో ఫ్రెండ్స్, మన దగ్గర అయితే ఇప్పుడు వచ్చేసి మనకు వివో V50e అండ్ V50 అయితే రెండు మొబైల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 35,000 పడుతుంది, ఇది వచ్చేసి 29,000 పడుతుంది. మనకైతే కార్డ్ ఆఫర్స్ పోను, ఇదైతే 32కి వస్తుంది, ఇది వచ్చేసి అరౌండ్ 26 లోపు అయితే వస్తుందండి. మనకైతే ఈ రెండిట్లో ఏది బెస్ట్ మొబైల్ అని చెప్తే నేనైతే వాల్యూ ఫర్ మనీగా క్లిక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా V50e అయితే చెప్తానండి. రెండు అయితే సిమిలర్గా ఉన్నాయి. మనకైతే ఖచ్చితంగా ఒక పరంగా చెప్పాలంటే మనకైతే V50e బెస్ట్గా ఉంది. డిస్ప్లే పరంగా కూడా రెండు మనకు క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతోనే వస్తున్నాయి. అదేవిధంగా చెప్పాలంటే బ్యాక్ డిజైన్ అండ్ టోటల్ ఓవరాల్ లుక్ చూసుకున్నా కానీ మీకైతే 360 డిగ్రీస్ పరంగా లుక్ చూసుకున్నా కానీ సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే బ్యాక్ సైడ్ అయితే లుక్ చూడండి. రెండు అయితే సేమ్ ప్రీమియం క్వాలిటీ డిజైన్తో వస్తున్నాయి వివో అండ్ డిజైన్. అదేవిధంగా చూసుకుంటే అవరాలైట్ 2.0 ఇక్కడ వచ్చేసి మనకైతే జీస్ లెన్స్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఇది వచ్చేసి ఒకటి మనకి ఇక్కడ డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి సోనీ IMX882 సెన్సార్ 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. మనకు రెండు ఫ్రంట్ సైడ్ అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తాయి. మనమైతే సిమిలర్గా అయితే చెప్పుకోవచ్చు, రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయని. ఇప్పుడు 360 డిగ్రీస్లో కంపేర్ చేద్దాం ఒకసారి అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండరీ స్పీకర్ గిల్ ఉంది, ఇక్కడ అయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ ఉన్నాయి. అలాగే స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. బాటంలో చూసుకున్నట్లయితే స్పీకర్ గిల్ అండ్ మెయిన్ మైక్ టైప్ సి పోర్ట్. అలా విధంగా చూసుకుంటే సిమ్ ట్రేస్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చాలా క్లీన్గా ఉన్నాయి. మనకైతే ఇక్కడైతే లైట్ను అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే మనకు సేమ్ టు సేమ్ మనకైతే విఫ్ట్లో ఉన్న మాదిరిగానే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ టు సేమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నా కానీ మనకైతే కెమెరాలో లైట్ అడ్జస్ట్మెంట్ అయితే మనకైతే 100% సేమ్ టు సేమ్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ టు సేమ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ 2.0 లైట్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ మనకైతే వేరియేషన్ అయితే ఏమీ లేదు. కెమెరా క్వాలిటీలో అయితే చూసుకుంటే మాత్రం అయితే మనకైతే రెండు అయితే సేమ్ టు సేమ్ అయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఎక్కడైతే ఎటువంటి వేరియేషన్ అయితే లేదు ఖచ్చితంగా చెప్పాలంటే. ఒకసారి చూస్తున్నారు కదా, మనకైతే మాత్రం ఖచ్చితంగానైతే మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం నేనైతే 100% అయితే మాత్రం ఖచ్చితంగానైతే వివో V50e సజెస్ట్ చేస్తానండి ఖచ్చితంగా చెప్పాలంటే. ఒక్కసారి ఇమేజెస్ చూడండి. ఇది జీస్ లెన్స్ ఉపయోగించి తీసింది, ఇది క్యాజువల్గా తీసింది. దీంట్లో వచ్చేసి అయితే మనకైతే గ్రాజ్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేసి చూపిస్తుంది. ఇది వచ్చేసి అయితే ఎలా ఉందో అలా చూపిస్తుంది. ఇక రియల్గా చూస్తున్నాం కాబట్టి మీకైతే డిఫరెన్స్ అయితే నోటీస్ అవ్వట్లేదు. కాకపోతే ఇదైతే మనకి ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది, ఇదైతే మాత్రం నార్మల్గా చూపిస్తుంది, అంటే జెన్యూన్ కలర్ చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా వివో V50. నెక్స్ట్ ఇంకొక ఫోటో అయితే తీద్దాం మనం. ఓకే, చూడండి ఒకసారి డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయవచ్చు. ఇంత డిఫరెన్స్ అయితే వస్తుంది మనకు కెమెరా క్లారిటీలో మాత్రం, బ్యాక్ కెమెరాలో మాత్రం. కాకపోతే ఇది అప్డేట్లో ఫిక్స్ చేస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. తర్వాత మాత్రం సేమ్ టు సేమ్ వస్తాయి. కానీ జీస్ లెన్స్ వల్ల మనకైతే కొంచెం అయితే క్లారిటీనెస్ అయితే మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. అప్పుడప్పుడు ఫొటోస్ తీసినప్పుడు మాత్రం రెండింటికైతే మాత్రం పెద్ద డిఫరెన్స్ అయితే మనం అయితే ఏం నోటీస్ చేయనక్కర్లేదు. రెండు మాత్రం డిజైన్ పరంగా కానీ లుక్ వైజ్గా కానీ చిన్న ఇప్పుడు రెండు పక్క పక్కన పెట్టి తీసినట్లయితే మాత్రం మీకైతే ఒకసారి ఇటు సైడ్ పట్టుకొని చూపిస్తాను. ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇది వచ్చేసి కొంచెం కలర్ పరంగా మాత్రం కొంచెం చాలా బాగా తీస్తుంది. ఇది మాత్రం అంత యాక్యురేట్గా లేదు, కొంచెం డిఫరెన్స్గా ఉంది. ఇక్కడైతే ఏ విధంగా ఉందో అదే విధంగానైతే ఇది వస్తుంది. దీంట్లో వచ్చేసి మాత్రం కొంచెం ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, కొందరికి ఫోటో పట్టేసి చూపిస్తారు చూసారు, ఆ ఫోటోలో ఆ విధంగా తీస్తుంది. ఇది జెన్యున్గా తీస్తుంది. ఇక్కడ ఉన్న కలర్ ఏదో దీంట్లో అయితే 100%గా అవపడుతుంది మనకు. దీంట్లో అయితే మాత్రం కొద్దిగా ఏమంటారు అది కలర్స్ను ఇంక్రీజ్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు దీని పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం మనం. సెట్టింగ్స్, అబౌట్ ఫోన్. ఇది వచ్చేసి మనకు ఫన్ టచ్ వాయిస్ 15 అండ్ ఆండ్రాయిడ్ వాయిస్ వచ్చేసి 15తో అయితే వస్తుంది మనకు. దీని ప్రాసెసర్ వచ్చేసి Dimensity 7300 ఆక్టా-కోర్ ప్రాసెసర్తో వస్తుంది. 2.5 GHz మీద రన్ అవుతుంది. ఇది 8 GB ర్యామ్ స్టాండర్డ్ ర్యామ్తో వస్తుంది. మనకు ఇంక్రీజ్ అయితే 8 GB ర్యామ్ అవుతుంది.
మనకు దీంట్లో ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియేషన్ చూసుకుంటే మనకు 2 ఉన్నాయండి. ఒకటి 128 GB స్టోరేజ్, ఇంకోటి వచ్చేసి 256 GB స్టోరేజ్. అలాగే చూసుకుంటే మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అని వీడియోగ్రఫీకి సంబంధించి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అంటే దీంట్లో IP68 అండ్ 69 రేటింగ్స్ అయితే దీంట్లో మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని బ్యాటరీ చూసుకున్నట్లయితే 5600 mAh వస్తుంది. దాంతోపాటుగా మనకైతే 90 వాట్స్ ఛార్జర్ అయితే బాక్స్లోనే ఇంక్లూడ్గా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు పౌచ్ అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ఫ్రీగా ఇస్తాయి. రెండు వచ్చేసి మనకైతే క్వాడ్ కర్వ్ డిస్ప్లేలు అండి. రెండిట్లో ఎటువంటి డిఫరెన్స్ అంటే ఎక్కువగా చెప్పుకోవడానికైతే అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇది వచ్చేసి వివో V40e అండి. దీంతో కంపేర్ చేస్తే మాత్రం మనకు V50eలో మాత్రం చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారండి. ఫస్ట్ అయితే లుక్ అండ్ డిజైన్ పరంగా ఇది వచ్చేసి ఏదో కొద్దిగా లుక్ చూడడానికి అయితే కొంచెం బాగాలేదు. ఇది మాత్రం మనకైతే వివో V40eతో కంపేర్ చేసుకుంటే V50e మాత్రం చాలా అంటే చాలా ప్రీమియంగా ఉందని చెప్పుకోవచ్చు. మీకు ఈ మొబైల్లో ఏ మొబైల్ నచ్చిందో చెప్పండి. బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం నేనైతే మాత్రం వివో V50eనే నేనైతే 100% సజెస్ట్ చేస్తానండి. మీ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి పర్లేదు అనుకుంటే మాత్రం మీరైతే P50కి అయితే వెళ్ళిపోవచ్చు. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.